శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 67వ శ్లోకం. ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతి విశోకः శోకనాశనః. ఉదీర్ణః సర్వతశ్చక్షుః. ఉదీర్ణః అనగా సర్వమునకు అతీతుడు. సర్వతశ్చక్షు సర్వ ప్రదేశములలో తన చక్షువులు కలవాడు అంటే అన్ని ప్రదేశములలో తన కన్నులు కలిగినవాడు అని. అనీశః తనపై మరెవ్వరూ అధిపతి లేనివాడు, తాను తప్ప మరొక ప్రభువు లేనివాడు. శాశ్వత స్థిరః సర్వకాలములలో స్థిరముగా ఉండువాడు, మార్పు లేనివాడు. భూషయః రామావతారమున భూమిపై శయనించినవాడు అనగా రామావతారమున సముద్రముపై సేతువు నిర్మించుటకు ముందు భూమిపై శయనించినవాడు అని. భూషణః సకల ప్రపంచమునకు ఆభరణము వంటివాడు, సమస్తమైన ఆభరణములు ధరించినవాడు. దశావతారముల రూపమున భూమికి ఆభరణాత్మకుడై ఉండినవాడు అని. భూతిః సర్వ విభూతులు కలిగినవాడు అంటే అన్ని సంపదలు కలవాడు అని. అంటే సమస్త ఐశ్వర్యములకు కారకుడు అని కూడా చెప్పొచ్చు. విశోకః చిదానందుడగుట వలన శోకములు అంటనివాడు. శోకనాశనః స్మరణ మాత్రము చేతనే భక్తులకు దుఃఖమును పోగొట్టువాడు అని. ఈ శ్లోకంలో మనకి 624వ నామం నుంచి 632వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశः శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అనగా సర్వబంధములకు కర్మలకు అతీతుడై సర్వసాక్షి అయి సమస్త విభూతులు కలిగి స్థిరుడై తనపై మరెవరు అధిపతి లేకుండా తానే సర్వాధిపతి అయి నిలిచినవాడు ఆయన. సమస్త ప్రపంచమునకు భూషణమై శోకరహితుడై భక్తుల దుఃఖమును పోగొట్టువాడు మరియు సేతు నిర్మాణమునకు పూర్వము శ్రీరాముని రూపమున భూమిపై శయనించినవాడు ఆయనే. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని. స్వస్తి.